మోగ మనసులు పార్ట్ 15 రచన మీనా కుమారి గారు. మేనకల మాన్విత అందంగా రెడీ అయి ఉంది. ఒక్క క్షణం చూపులు తిప్పుకోలేక అలాగే చూస్తూ ఉండిపోయాడు గౌతమ్ నంద. నిజంగా మేనక ఇలాగే ఉండేదేమో అని ఆలోచిస్తూ ఆమె వైపు అలా చూస్తూ ఉండిపోయాడు గౌతమ్ నంద. సరిపోయింది. విశ్వామిత్రుడు గారిని డాన్సులు వేసి మరి లోపరుచుకోవాలని చెప్పారు. ఏమీ లేకుండానే చూస్తూ ఉండిపోయారేమిటి, ఇది తర్వాత సీన్ కదా అంటూ నవ్వింది మాన్విత. అప్పుడు ఈ లోకంలోకి వచ్చాడు గౌతమ్ నంద. ఎంత బాగున్నాడో, ఒక ఋషిలా మేకప్ చేసినా కూడా చూసేందుకు కన్నులు చాలటం లేదనిపిస్తుంది గౌతమ్ నంద రూపం. విశాలమైన ఆయన ఛాతి భాగము అద్భుతంగా కనిపిస్తుంది. సింహం లాంటి శరీరతత్వం కలిగిన గౌతమ్ నంద పైన ఏమీ లేకుండా నటించాల్సిన పాత్రలో చాలా అందంగా అమ్మాయిల మనసులను ఇట్టే దోచుకున్నాడు. ఏమిటో దేనికి రెస్పాన్స్ అవ్వడు ఈ గౌతమ్ నంద. అతను కోరుకునే వాళ్ళే కానీ ఇప్పటికిప్పుడు అతని గదిలోకి వెళ్ళి పోను అంటూ ఒక అమ్మాయి నవ్వుతూ ఉంది. మరి నువ్వు వస్తున్నావని తెలిస్తే తాళాలు కూడా వేసుకుని ఎటైనా పారిపోతాడు హీరో గౌతమ్ అంటూ నవ్వింది పక్కన అమ్మాయి. తెర తొలగి నాటకం మొదలైంది. తపస్సులో ఉన్నాడు గౌతమ్ నంద. ఇక మేనక పాత్రలో ఉన్న మాన్విత వచ్చే పాటకు అందంగా నాట్యం వేయడం మొదలుపెట్టింది. విశ్వామిత్రుని కోపభావాలు చక్కగా చూపిస్తున్నాడు కళ్ళు మూసుకున్న గౌతమ్ నంద. చివరికి కళ్ళు తెరిచాడు గౌతమ్ నంద. ఓరే బాబు, ఏమున్నావురా అంటూ నేను కూడా వెళ్తాను మేనకలా అంటూ ఉంది ఒక అమ్మాయి. అక్కడ కావాల్సింది మేక కాదు మేనక అంటూ నవ్వారు అమ్మాయిలు. నాకేం తక్కువ అన్నది ఆ అమ్మాయి. అన్నీ ఎక్కువే అంటూ నవ్వారు అందరూ. ఇక ఖైదీ సినిమాలోని పాట వస్తుంది. వేదం నాదం మోదం మోక్షం అన్ని నీలో చూశాను. ఆ చక్కని పాటకి వారిద్దరి అభినయాలు చాలా బాగా కుదిరాయి. మేనకల మాన్విత అందంగా ముచ్చట గొలిపింది చూసేందుకు అందరకు. అసలు మేనక దిగి వచ్చిందా అన్నట్లు ఉంది. మేనక పాత్రలో వంపు సంపులు అన్నీ కనపడుతూ ఉంటాయి. వస్త్రధారణలో చక్కటి ఆమె అందం ప్రస్ఫుటంగా కనిపించింది. పాట మధ్యలో ఆమెను దగ్గరకు తీసుకునేటప్పుడు ఆమె నడుము పట్టుకున్నాడు గౌతమ్ నంద. ఆ చేతుల స్పర్శకు మంచుగాలులకు వణికిన పూల తీగలా అయింది మాన్విత శరీరం. ఆ క్షణంలో ఒక రకంగా చూసిన మాన్విత చూపు గౌతమ్ నంద గుండెల్లో గుచ్చుకుపోయింది. అతని స్పర్శ వల్ల మాన్వితలో ఎప్పుడూ ఎరగని మైమరపుల అలజడులకు గురయ్యింది ఆమె సున్నితమైన మనసు. ఇంకాసేపు అలా నటించాల్సిన పరిస్థితి ఉంటే అక్కడ ఏం జరిగిందో తెలియదు, కానీ సమయానికి నాటకం చివరి ఘట్టానికి వచ్చింది. ఇద్దరు ఒకటే అయిపోయినట్లుగా కౌగిలించుకున్నారు. ఇంతలో చెట్ల పొదలలో పాపాయి ఏడుపులు వినిపించాయి. ఒరేయ్, ఇబ్బంది లేకుండా శకుంతల పుట్టింది అంటూ అరుపులు. ఆ మాటలకు సిగ్గులోనైన మాన్విత బుగ్గలు రతనాల కంపులయ్యాయి. అదే మాటలు విన్న గౌతమ్ నంద మనసు నువ్వు నా దానివే అన్న భావంతో ఒక చూపు చూశాడు. ఆ చూపులో చాలాసార్లు గుచ్చుకున్నాయి మాన్విత మనసుకు. నిజంగా హీరో హీరోయిన్స్ ఎలా ఉన్నారా అంటూ పెద్దగా అరిచారు స్నేహితులు. అంతే సర్దుకున్నారు గౌతమ్ నంద మాన్విత. అక్కడ శకుంతల పుట్టేసింది. సీన్ అయిపోయింది. ఇక ఒకరిని ఒకరు వదిలేయవచ్చు అంటూ నవ్వారు అల్లరి ఆకతాయిలు. ఆ నాటిక జరిగిన రాత్రి గౌతమ్కు నిద్ర పట్టలేదు. బిజినెస్ పని మీద ఊరు వెళ్ళి శ్రీనాథ్ అప్పుడే వచ్చాడు. మనసు చాలా ఆనందంగా ఉంది శ్రీనాథ్, బయటికి వెళ్దామా అన్నాడు గౌతమ్ నంద ఫోన్ చేసి. తప్పకుండా అని ఇద్దరు బయటకు వెళ్ళారు. ఫారెస్ట్ గార్డెన్కి వెళ్ళారు. ఇద్దరు చక్కగా డ్రింక్ చేశారు. లైట్గా గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుంది, ఒళ్ళు ఊగినట్టుందే, దమ్ము లాగినట్టుందే, ఫుల్లు బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే అంటూ ఆనందంగా పాడుతున్న గౌతమ్ వైపు ఏమైందిరా నీకు కొత్తగా అంటూ నవ్వాడు శ్రీనాథ్. గౌతమ్ నంద మాట్లాడుతూ నవ్వుతూ ఏం రాశాడో పాట, అబ్బా అబ్బా సందర్భానికి తగినట్టుగా ఉంది అంటూ దిల్కుష్ అయిపోయింది. ఏమని చెప్పానురా అది నీకు ఎలా చెప్పాలి, ఫ్రెండ్ చెల్లెలిని ప్రేమిస్తే తిప్పలు తప్పవు మరి అనుకున్నాడు మనసులో గౌతమ్ నంద. ఇంతలో టీవీలో ఐటెం సాంగ్ వస్తుంది. ఎందుకురా అంత పెద్ద హీరోయిన్కి ఈ గతి అంటూ నవ్వాడు గౌతమ్ నంద. డబ్బు కోసం రా అంటూ నవ్వేశాడు శ్రీనాథ్ వర్మ. ఎవరితో ఎలాంటి ఫ్రెండ్షిప్ చేసినా కూడా మనస్ఫూర్తిగా ఫ్రెండ్షిప్ అనేది శ్రీనాథ్ వర్మతోనే. గౌతమ్ నందాకు బాధైనా సంతోషమైన ఇంకా ఏ భావాలైనా ఇద్దరు పంచుకుంటారు ఒకరికి ఒకరు. గౌతమ్ నంద అల్లరి ఆటలు పాటలు అన్నీ కూడా ఒక శ్రీనాథ్ వర్మకే సొంతం. ఎంతమంది స్నేహితులు ఉన్నా మనసులో ఉన్న అసలు మనిషికి నిజమైన స్నేహితుడు ఒకరుంటారు. అలాంటిదన్నమాట శ్రీనాథ్ వర్మ గౌతమ్ నంద స్నేహం. హీరోయిన్ నడుము భలే ఉంది కదా అన్నాడు గౌతమ్ నంద నవ్వుతూ.
శ్రీనాథ్ పైకి లేచి అటు ఇటు వెతుకుతూ ఉన్నాడు. ఏంట్రా వెతుకుతున్నావు అన్నాడు గౌతమ్ నంద. కాస్త మందు వేసుకుంటే వారిద్దరూ ఒరే ఒరే అని పిలుచుకుంటారు, ఇంకా ఓవర్గా కూడా మాట్లాడుకుంటారు, డ్యాన్సులు వేస్తారు. ఏం లేదు, నాతో వచ్చిన నా ఫ్రెండ్ గౌతమ్ నంద ఎటు వెళ్ళాడు అని అని నవ్వేశాడు శ్రీనాథ్ వర్మ. నేనే కదరా నీ ఫ్రెండ్ని అన్నాడు గారాబంగా ఒకలా గౌతమ్ నంద. అవి కాదురా, నడుము ఇంకేదో అంటుంటే వీడు నా ఫ్రెండేనా అన్న డౌట్ వచ్చింది ఎందుకో అంటూ నవ్వేశాడు చిలిపిగా శ్రీనాథ్. మీ చెల్లి బాగుంది అంటే బాగోదు కదా, అందుకే హీరోయిన్ నడుము బాగుంది అన్నాను అని మనసులో అనుకున్నాడు గౌతమ్ నంద నవ్వుతూ. చిత్రంగా కనపడుతున్నావు, ఏంటో చెప్పరా అన్నాడు శ్రీనాథ్. ఇద్దరు హ్యాపీ మూడ్లో ఉండి ఒక్క పెగ్ ఎక్కువ తాగారు. ఒరేయ్ అడుగుతూ ఉండకురా, నిజాలు బయటకొస్తాయి, తట్టుకోలేవు అంటూ నవ్వేశాడు గౌతమ్ నంద. ఎంత చక్కటి హీరోవి నా ఫ్రెండు అని చెప్పడానికి గర్వంగా ఉందిరా అంటూ ముచ్చటగా గౌతమ్ నంద గడ్డాన్ని పట్టుకొని నవ్వుతూ ఉన్నాడు శ్రీనాథ్ వర్మ. ఇంతలో మాన్విత ఫోన్ చేసింది శ్రీనాథ్కు. అరే నా చెల్లి, నా బంగారం అంటూ మాట్లాడుతున్నాడు శ్రీనాథ్. ఇలా మాట్లాడుతున్నాడేంటి ముద్దగా అనుకుంది మాన్విత. ఏం చేస్తున్నారన్నయ్య, ఎక్కడున్నారు అని అడిగింది మాన్విత సందేహంగా. అరే ఇక్కడ ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, అందుకే చాలా బాధగా ఉందిరా అంటూ ఒక రకంగా బాధపడిపోతున్న గొంతుతో అన్నాడు శ్రీనాథ్. అవునా, మరి నీకు హెల్ప్కి ఎవరూ లేరా అన్నది మాన్విత అనుమానంగా. నా ఫ్రెండ్ నాతోనే ఉంటాడు, వాడు నా ప్రాణం అంటూ నవ్వాడు గౌతమ్ నంద వైపు చూస్తూ. శ్రీనాథ్ వర్మ చాలా బాగా మాట్లాడుతున్నావు అంటూ బొటన వేలు చూపించి మరీ నవ్వుతున్నాడు గౌతమ్ నంద. పక్కనే హోటల్లాగా శబ్దాలు వినబడుతున్నాయి. వీళ్ళిద్దరూ డ్రింక్ చేస్తారని తెలుసు మాన్వితకు. అన్నయ్య నిన్ను చూడాలని ఉందిరా, ఒకసారి వీడియో కాల్ చేయవా అంటూ గారాబంగా అడిగింది మాన్విత. ఏమీ తెలియని అమాయకురాలులాగా. నా చెల్లి, తల్లి లేని నా చెల్లి, దానికి నేనంటే ఎంత ప్రేమోరా గౌతమ్ అంటూ వీడియో కాల్ చేయబోతున్న శ్రీనాథ్ని వారించాడు గౌతమ్. ఉండరా నా చెల్లి, నా బంగారం అంటూ వీడియో కాల్ చేశాడు శ్రీనాథ్ వర్మ. చక్కగా హోటల్లో అందరూ డ్రింక్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ కనపడ్డారు మాన్వితకు. ఓ ఫారెస్ట్ గార్డెన్ రెస్టారెంట్ అని అనుకుంది మాన్విత. అన్నయ్య మీరు కనిపించడం లేదు, సరే ఉంటా అంటూ ఫోన్ పెట్టేసింది మాన్విత. పిచ్చి చెల్లి కనిపెట్టలేకపోయిందిరా అంటూ నవ్వుతూ ఉన్నాడు శ్రీనాథ్ వర్మ. అంతే, మనం ఏం చేసినా తెలియకూడదు పక్క వాళ్ళకి అంటూ నవ్వుతున్నాడు గౌతమ్ నంద. కొంచెం ఎక్కువైన శ్రీనాథ్ వర్మ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారా అంటూ నవ్వుతూ చెప్పాడు. అయితే త్వరలో శ్రీనాథ్ పెళ్లి కొడుకు అవుతాడన్నమాట అంటూ నవ్వేశాడు గౌతమ్. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నాకు ఇష్టం లేదురా పెళ్ళి అంటూ ఏడుస్తున్నాడు శ్రీనాథ్ వర్మ. ఎందుకురా అన్నాడు గౌతమ్ మత్తుగా. ఆడవాళ్ళతో పడలేంరా, అప్పటికప్పుడే వచ్చి అంతా మేమే అంటారు, తల్లి లేదు తండ్రి లేదు చెల్లి లేదు ఇంకా ఎవరూ లేరంటారా, మొత్తం మేమే, మమ్మల్నే చూడాలంటారు అంటూ మత్తుగా ముద్దగా మాట్లాడుతున్నాడు శ్రీనాథ్ వర్మ. అలా ఏం కాదురా, ఆడవాళ్ళు చాలా మంచి వాళ్ళు కూడా ఉంటారు అంటూ మాన్వితను ఊహించుకుంటూ ఉన్నాడు గౌతమ్ నంద. ఆ చక్కటి రూపు, ఆ వెన్నెల్లాంటి చల్లని చూపు, ఆ పారిజాత పరిమళాలతో పలకరించే చిరునవ్వు అంటూ కవిత్వం చెబుతున్న గౌతమ్ నంద మాటలకు అడ్డొచ్చాడు శ్రీనాథ్ వర్మ. ఒరేయ్ ఇందాకడ నడుము అన్నప్పుడు నేను గట్టిగా పట్టించుకోలేదు, ఇప్పుడు గ్యారంటీగా నువ్వు ప్రేమలో పడ్డావు, అది నాకు తెలుస్తుంది, ఎవరో చెప్పు అంటూ బల్ల మీద గుద్దుతూ అడుగుతున్నాడు శ్రీనాథ్ వర్మ. ఒరేయ్ నువ్వు బల్ల గుద్దినా నేను చెప్పలేనురా అన్నాడు మత్తుగా గౌతమ్ నంద. ఎందుకు అన్నాడు ప్రేమగా గౌతమ్ నంద టీషర్ట్ కాలర్ పట్టుకుంటూ. సక్సెస్ అయ్యే పరిస్థితి వస్తే ముందు నీకే చెప్తా అంటూ నవ్వేశాడు గౌతమ్ నంద. ఇంతలో వారి వెనుకగా నించునున్నారు మహేష్ వర్మ గారు, మాన్విత. ఏంట్రా ఊరి నుండి ఎప్పుడొచ్చావు నువ్వు అన్నారు శ్రీనాథ్ వర్మని. మహేష్ వర్మ గారు, అయ్యో ఇంటికి ఎప్పుడు వచ్చాంరా అన్నాడు శ్రీనాథ్ వర్మ గౌతమ్ నందతో. లేదురా ఇల్లే మన దగ్గరికి వచ్చిందన్నాడు గౌతమ్ నంద నవ్వుతూ. ఇది డాడీ వీళ్ళ వైఖరి, వీళ్ళిద్దరూ మీ దగ్గర చాలా మంచి వాళ్ళలాగా నటిస్తారు, ఇదిగో వీళ్ళ నిర్వాకం ఇది. ఒకరోజు అన్నయ్య గదిలోకి వెళ్ళి వీరిద్దరూ బయటకు రాకుంటే కిటికీలో నుండి చూసా, ఇద్దరు డ్యాన్స్ వేస్తున్నారు. నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను ఆశ్చర్యంతో. ఏంటా అని పరికించి చూస్తే 4 వైన్ బాటిల్స్ ఖాళీ ఉన్నాయి టేబుల్ మీద అంటూ చెబుతూ మాన్విత కోపంగా చూస్తూ ఉంది ఇద్దరి వైపు. ఏంటి పనులు గౌతమ్ అన్నారు మహేష్ వర్మ గారు. లేదు సార్, మేము కూల్ డ్రింక్ అని చెబితే వాడు ఏదో తెచ్చాడు, తెలియక తాగాం సార్ అన్నాడు భయంగా లేచి చేతులు కట్టుకొని.
అంత ఓవర్ యాక్షన్ చేయక్కర్లేదు అన్నది మాన్విత నవ్వుతూ. నిజం నాన్నగారు, మాకు తెలియలేదు అన్నాడు శ్రీనాథ్ వర్మ పైకి లేచి. ఇంతలో బేరర్ మరొక బాటిల్ తెచ్చి అక్కడ పెట్టాడు. ఏంటిది అన్నాడు శ్రీనాథ్ వర్మ. మీరే కదా సార్ తెమ్మన్నారు అన్నాడు బేరర్. కూల్ డ్రింక్ కదా నేను చెప్పింది అన్నాడు శ్రీనాథ్ వర్మ. అవును, కూల్ డ్రింకే నేను చెప్పింది అన్నాడు గౌతమ్ నంద. ఇప్పటికీ 3 పూర్తి చేశారు వద్దు అని చెబితే. మీరే కదా సార్ మా స్టామినా నీకు తెలియదురా అని గట్టిగా అరిచి తెమ్మన్నారు అన్నాడు అయోమయంగా బేరర్. ఇంతలో టీవీలో మగాళ్ళు వట్టి మాయగాళ్ళే అంటూ పాట వస్తుంది. మేము మాయగాళ్ళు ఎందుకు అవుతాం, మేము చెప్పేది నిజమే, ఎవరు మమ్మల్ని నానేది అన్నాడు శ్రీనాథ్ వర్మ. పదండి అంటూ వారిని కారులో ఎక్కించుకొని మాన్విత అన్నను ఎక్కించుకొని ఒక కారు, గౌతమ్ నందను ఎక్కించుకొని మహేష్ వర్మ గారు డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారు. వారిద్దరికీ పొద్దున్నే మహేష్ వర్మ గారి చేతిలో మంచి క్లాస్ పడింది. శాలినితో నీ పెళ్లి నిర్ణయించారు అని చెప్పారు మహేష్ వర్మ గారు. వద్దు, నేను చేసుకోను అన్నాడు శ్రీనాథ్ వర్మ. ఎందుకురా, ఇలా తాగడానికా, ఫ్రీగా తిరగడానికా, ఇవన్నీ ఎందుకు అంటూ గౌతమ్ నంద వైపు కూడా చూశారు మహేష్ వర్మ గారు. కొంపతీసి నాకు కూడా పెళ్లి చేస్తారా ఏంటి అన్నట్లు మాన్విత వైపు చూస్తూ ఉన్నాడు గౌతమ్ నంద. తిక్క కుదిరిందా అన్నట్టు చూసి నవ్వింది మాన్విత. శాలిని చాలా మంచి అమ్మాయిరా, ఎందుకు వద్దంటున్నావు అన్నది మాన్విత. అది గడుసుదే, మన ఇంటిని విడదీస్తుంది అన్నాడు శ్రీనాథ్ వర్మ. విడిపోవడానికి ఇక్కడ ఏమీ లేదు. మన బుద్ధి మంచిదైతే వచ్చిన వాళ్ళు కూడా మారుతారు. ఒకవేళ ఏమైనా తేడా ఉంటే అన్నది మాన్విత. అలా అంటూ ఉన్న శ్రీనాథ్ వర్మను చివరకు ఒప్పించింది మాన్విత. శ్రీనాథ్ పెళ్లి శాలినితో జరిగిపోయింది. ఆ తర్వాత హౌస్ సర్జన్లో ఉన్నాడు గౌతమ్ నంద. బిజినెస్ పని మీద ఒకసారి లండన్ వెళ్లాల్సి వచ్చింది శ్రీనాథ్ వర్మకు. గౌతమ్ నందాని కూడా రమ్మన్నాడు. ఇద్దరూ కలిసి వెళ్ళారు లండన్ ట్రిప్పు. ఇక అక్కడ వారి అల్లరి అంతా ఇంత కాదు. అటు బిజినెస్ చూసుకుంటూ ఒక్కసారి బైక్ రేసింగ్లోకి వెళ్ళారు. బైక్ రేసింగ్లో ఒక్క క్షణంలో గౌతమ్ ఫస్ట్ వచ్చేశాడు. కానీ బైక్ మీద నుండి అబ్బాయి పడిపోవడంతో అతన్ని పక్కకు తీసుకెళ్లి వెంటనే అక్కడ ఉన్న యూనిట్ సహాయంతో అతనికి వైద్యం చేశాడు గౌతమ్ నంద. మొత్తానికి డాక్టర్ మంచి డాక్టర్వి అంటూ గౌతమ్ నందను ముద్దు పెట్టుకున్నాడు శ్రీనాథ్ వర్మ ఆనందంగా. ఈ ముద్దు నీ చెల్లి పెట్టుకుంటే బాగుంటుంది నన్ను అనుకున్నాడు లోపల గౌతమ్ నంద. మధ్యలో మాన్వితతో ఫోన్లు, శాలినితో శ్రీనాథ్ మాటలు, సరదాలు. వెళ్ళిన పని పూర్తయింది. ఒరే, రేపు మళ్ళీ మనం వెళ్ళిపోతాం. ఇక్కడ మన తెలుగు వాళ్లకు సంబంధించిన క్లబ్లు అవి ఉన్నాయట, వెళ్ళి వద్దామని ఇద్దరు వెళ్ళారు. అక్కడ ప్రముఖ డాన్స్ వేస్తూ ఉంది. ఆ డాన్సర్ అంటే పిచ్చి శ్రీనాథ్ వర్మకు. ఒరేయ్, ఈ డాన్సర్ ఇక్కడ డాన్స్ వేస్తుంది, నిన్ను ఎవరు ఆపుతారురా అంటూ నవ్వేశాడు గౌతమ్ నంద. లైఫ్ని ఎంజాయ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేయవలసిందే అన్నాడు శ్రీనాథ్ వర్మ. ఇంకేముంది, ఇద్దరు చక్కగా డ్రింక్ ఆర్డర్ ఇచ్చి ఎంజాయ్ చేస్తూ తాగుతూ ఉన్నారు. శాలిని చాలా గడుసుదిరా, నేను చెబితే ఎవరూ వినలేదు ఆ రోజు. ఆమె మైండ్ సెట్ వేరు, నేను కంట్రోల్లో పెడుతున్నాను అన్నాడు శ్రీనాథ్ వర్మ. అందరూ ఒకలా ఉండరు, మనమే సరి చేసుకోవాలి కొన్ని అని చెప్పాడు గౌతమ్ నంద. ఆ తర్వాత పార్టీని ఎంజాయ్ చేశారు ఇద్దరు. డాన్స్ని చూస్తూ తెగ మైమరచిపోతున్నాడు శ్రీనాథ్ వర్మ. భలే ఉందిరా డాన్స్, కాదు అంటూ నవ్వాడు మత్తుగా శ్రీనాథ్ వర్మ. నాకు నీ చెల్లి కనపడుతుందిరా, ఇక నా కళ్ళకు ఎవరూ కనిపించడం లేదు, ఏం చేయను అనుకున్నాడు మనసులో గౌతమ్ నంద నవ్వుతూ. ఇక కాస్త మత్తు ఎక్కువయ్యాక ఇద్దరు ఉన్న ప్లేస్లోనే లేచి డ్యాన్స్ వేయడం మొదలుపెట్టారు. లైటింగ్స్ అన్నీ వారిద్దరి మీద పడ్డాయి. డాన్సర్ నవ్వుకుంటూ వచ్చి వారిద్దరి మధ్యలో ఉండి డ్యాన్స్ వేస్తుంది. ఆ డాన్సర్ నడుం పట్టుకొని తెగ డ్యాన్స్ వేస్తున్నాడు శ్రీనాథ్ వర్మ. ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ నవ్వుతున్నాడు గౌతమ్ నంద. ఆ డాన్సర్ వారిద్దరిని చూసి మైమరిచిపోయి గౌతమ్ నంద భుజం మీద వాలబోయింది. వాడి భుజం మీద వాలు, నా మీద కాదు అంటూ నవ్వాడు ఇంగ్లీష్లో గౌతమ్ నంద. శ్రీనాథ్ వర్మకు దేవలోకంకి వచ్చినట్టు ఎంతో ఆనందంగా ఉంది ఆ క్షణంలో. ఎందుకంటే అతని ఫేవరెట్ డాన్సర్. ఒక వయసు తెలిసినప్పటి నుండి ఆమెకు ఫేవరెట్ శ్రీనాథ్ వర్మతో డాన్స్ వేయడం మొదలుపెట్టింది. గౌతమ్ నంద దూరంగా స్టైల్గా వెస్ట్రన్ డాన్స్ వేస్తూ స్టైల్గా కనిపిస్తున్నాడు
అందరికీ. కొంతమంది అమ్మాయిలు చూపులన్నీ తననే చుట్టుకుంటున్న విషయం గమనించి కూడా అందంగా నవ్వుకుంటున్నాడు గౌతమ్ నంద. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫ్రెండ్ ఎంజాయ్ చేస్తుంటే చూసి నవ్వుతూ ఉన్నాడు గౌతమ్ నంద. డాన్సర్ ఏం చెప్పిందో మరి చెవిలో శ్రీనాథ్ వర్మ గౌతమ్ నంద దగ్గరికి వచ్చాడు. 1,00,000 అంట ఒక నైట్కి అన్నాడు నవ్వుతూ. చాలు చాలు ఇంకాపై అలాంటి వద్దు మనకి అన్నాడు గౌతమ్ నంద. ప్లీజ్ రా అన్నాడు శ్రీనాథ్ వర్మ. అందరి విషయంలో ఎంతో బుద్ధిగా ఉండే నువ్వు ఈ డాన్సర్ విషయంలో ఎందుకురా ఇలా జారిపోతున్నావు అంటూ అతన్ని కంట్రోల్ చేసి రూమ్కి తీసుకెళ్లేసరికి గౌతమ్ నందకు తల ప్రాణం తోకకొచ్చింది. తెల్లారి ఆ సంగతులు మాట్లాడుకుంటూ తెగ నవ్వుకున్నారు ఫ్లైట్లో శ్రీనాథ్ వర్మ గౌతమ్ నంద. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.